సరిగ్గా 8 నెలల క్రితం చిరంజీవి 150వ చిత్రం, బాలయ్య 100వ చిత్రం, ఈ రెండు ప్రెస్టీజియస్ చిత్రాలకు సైన్ చేశాడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఇవి రెండు కూడా ఇద్దరు బడా హీరోల కెరీర్లోనే ప్రతిష్టాత్మక సినిమాలు కావడం, వారి జీవితాల్లో కూడా మైలురాళ్లు వంటి చిత్రాలు కావడంతో డిఎస్పి ఫుల్ ఖుష్ అయ్యాడు. కానీ ఏం జరిగిందో ఏమో, బాలయ్య క్రిష్ కాంబినేషన్ తెరకెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి మూవీని ఆయన మిస్ చేసుకున్నాడు. ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు కూడా. దీనిపై చాలా రకాల గాసిప్లు కూడా వినిపించాయి. మెగా ఫ్యామిలీతో మొదటి నుంచి డిఎస్పీకున్న అనుబంధంతోనే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడనే ప్రచారం కూడా జరిగింది. చిరంజీవి రీ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటూ ఉండడంతో తన ఫోకస్ మొత్తం ఆ సినిమా పైన పెట్టేందుకే శాతకర్ణి నుంచి తప్పుకున్నాడనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా బాలయ్య మూవీ నుంచి ఆయన డ్రాప్ అయ్యాడు. ఆ స్థానంలో కంచె సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన చింతన్ భట్ వచ్చి చేరాడు. ఇప్పటికే క్రిష్ చింతన్ భట్ కాంబినేషన్ లో కంచె వచ్చింది. ఆ సినిమా మ్యూజికల్ సంచలనం క్రియేట్ చేసింది. అందుకే ఈ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కే ఓటేశాడు డైరెక్టర్ క్రిష్. తాజాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ట్రైలర్ యూట్యూబ్ సెన్సేషన్ గా మారింది. రికార్డులు సైతం బదులు కొడుతోంది. 36 గంటల్లోనే 35 లక్షల హిట్స్ తో సౌత్ లో సరికొత్త రికార్డు దిశగా పరుగులు పెడుతోంది శాతకర్ణి ట్రైలర్. ఇదే చారిత్రక నేపథ్యం, యుద్ధ సన్నివేశాలు ఉన్న మూవీ కావడంతో అందరి ఫోకస్ దీనిపైనే పడింది. ఇటు మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్నా సరే అది నార్మల్ కథ కావడంతో శాతకర్ణిలా అందరి అంచనాలను అందుకోలేకపోతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీంతో దేవిశ్రీ నిర్ణయం తీసుకోవడంలో తడబడ్డాడని, ఆయన శాతకర్ణిను మిస్ చేసుకోవడం పెద్ద దెబ్బని వ్యాఖ్యానిస్తున్నారు సినీ విమర్శకులు.